మరియు ప్రసాద్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. తమ కాలనీలో తమే చాలా తెలివైన పిల్లలమని వాళ్ళ గట్టి నమ్మకం. ఏదైనా గొప్ప పని చేసి ఫేమస్ అవ్వాలన్నదే వాళ్ళ కళ. ఇప్పుడు వాళ్ళు ఏ గొప్ప పని చేస్తారో చూద్దామా? ఒక ఆదివారం ఉదయం రాహుల్కు ఒక గ్రేట్ ఐడియా వచ్చింది. యూట్యూబ్లో కుకింగ్ వీడియో చేస్తే మనం ఫేమస్ అయిపోతాం అని ఉత్సాహంగా ఇద్దరు వెళ్ళారు. ఇద్దరూ కలిసి వండాలని నిర్ణయించుకున్న వంటకం మనందరికీ తెలిసిన మ్యాగీ. రాహుల్ ప్యాకెట్ మీద ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చాలా సీరియస్గా చదువుతున్నాడు. ప్రసాద్ కూడా అలాగే చేస్తున్నాడు. కానీ రాహుల్ కిచెన్లో కనిపించిన ప్రతిదీ మ్యాగీలో వేస్తున్నాడు. ఉప్పు, చక్కెర, పచ్చడి, చివరికి చెంచా కాఫీ కూడా. ఇది ఫ్యూషన్ ఫుడ్ అని రాహుల్ గర్వంగా చెప్పాడు. ప్రసాద్ షాక్ అయ్యాడు. కొద్దిసేపటికి కిచెన్ మొత్తం పొగతో నిండిపోయింది. మ్యాగీ చూడడానికి భోజనం కన్నా సైన్స్ ఎక్స్పెరిమెంట్లా కనిపించింది. రాహుల్ ఒక ముద్ద రుచి చూసి వెంటనే నీళ్ళ కోసం పరిగెత్తాడు. ఇది మ్యాగీ కాదు, శిక్ష అని అరిచాడు. అప్పుడే ప్రసాద్ పెగపెగ నవ్వుతున్నాడు. అప్పుడే రాహుల్ వాళ్ళ అమ్మ లోపలికి వచ్చారు. చుట్టూ ఉన్న గందరగోళం చూసి ఏమిట్రా, భవిష్యత్ షెఫా అని ప్రశ్నించారు. ఇద్దరూ తల వంచారు. వాళ్ళ అమ్మ తిట్టిన తిట్లకి ఇద్దరు బయటకి వచ్చి తెగ నవ్వేసుకున్నారు. ఈ వీడియో ఎప్పటికీ యూట్యూబ్కి వెళ్ళలేదు. కానీ రాహుల్, ప్రసాద్ మాత్రం కాఫీ, మ్యాగీ కనిపెట్టిన పిల్లలుగా కాలనీలో ఫేమస్ అయ్యారు. మళ్ళీ వంట చేయమని ఇద్దరు ఒట్టు పెట్టారు, కనీసం వచ్చే ఆదివారం వరకు.